వాళ్ళకి అన్ని సందేహాలే, అన్ని అనుమానాలే, బలహీనులు. బలపరుచు, వాళ్ళ సందేహాలకు, వాళ్ళ అనుమానాలకు సరైనటువంటి సమాధానాలు ఇవ్వు. తీర్చు, వాళ్ళ సందేహాలను తీర్చు. అలా చేసి ఒక ఆత్మని, అలా గనక నువ్వు చేయగలిగితే ఒక ఆత్మని అగ్నిలోనికి వెళ్ళకుండా కాపాడిన వారు అవుతారు మీరు, తప్పించిన వారు అవుతారు, రక్షించిన వారు అవుతారు మీరు. ఈ గుణం ఉందా? ఉంటే చేయొద్దండి, ప్రార్థన చేస్తా, ముగిచేసి ప్రార్థన చేస్తా. ఏంది లేదా? సీనియర్స్ ఎత్తండి, సీనియర్స్లో ఉంటుంది అనుకుంటున్నాను నేను. సీనియర్స్ 10 సంవత్సరాల నుంచి నా దగ్గర వాక్యం వింటున్న వాళ్ళు ఎత్తండి చెయ్యి. ఎత్తరా? ఎత్తవా? చెయ్యి లేపవా? ఏమైంది చేతికి? గోడ పట్టేసిందా? గోడ పట్టుకుందా? లెగవట్లేదా? జాకీ తెమ్మంటావా? లేదా క్రైన్ తెమ్మంటావా? ఒరు 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 ఒరు. ఇంకా అట్టాటోళ్ళని నవ్వుకోవటమా? ఎప్పుడన్నా నవ్వాడండి ఎజుగులుతట? చెప్తే ఏం లేదుగా, అనిపించండి మీ కర్మ అన్నాడండి. పండి పండి నరకానికి పోదాం పండి అన్నాడా? లేదండి. వాళ్ళ మీద ఏం పడుతున్నాడు? కనికరపడుతున్నాడు. నవ్వడం కాదు, ఎగతాళి చేయటమా? కొంతమంది అయితే పంచులు వేస్తుంటారు, పంచు డైలాగులు. పంచు డైలాగులా, పంచు డైలాగులా? పంచు డైలాగులు కొడతావా అట్టాటోళ్ళ దగ్గర? పంచ్ డైలాగులు అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, కిక్కు డైలాగులు కొడతాడు ఆయన. నీది పంచ్ డైలాగ్ అయితే ఆయనది కిక్కు డైలాగ్ అవుతుంది. నువ్వు ఆయన కాళ్ళ దగ్గరే ఉన్నావు, గుర్తుపెట్టుకో. భూమి ఆయన పాదపడి ఒక తొక్కుతాడు నెత్తి మీద పెట్టి. ఆయనకు క్షేమలాగా కూడా ఉండవు నువ్వు. క్షేమ నీకు చిన్నది, నువ్వు ఆయనకి చిన్నదానివి. అది గుర్తుపెట్టు. నలుసు కూడా కాదు, నువ్వు సూక్ష్మానివి. అదేనండి, ఓరక అట్ట బొట్టిన లేవి అట్ట అన్నాడు అనుకో, అవుట్, జాగ్రత్త. కనుక అట్ట డైలాగ్ వేయటం కాదు. అలా కాదండి, వాళ్ళని చూచి అది వద్దు, ఆ ఆప్షన్ వద్దు అని నువ్వు అనుకుంటే వాళ్ళని చూచి కనికరపడి ఒక ఆలోచన చేయి. వాళ్ళ కోసం ఏమన్నా చేద్దామా? వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మార్గంలో తేటానికి, వాళ్ళని దేవుని కోసం నిలబెట్టడానికి, బ్రతికించడానికి. వాళ్ళు మనలాగే స్టాండ్ అవటానికి చేతనైన ప్రయత్నం చేయాలి, చేతనైన సహాయం చేయాలి, కష్టపడాలి, ప్రయాసపడాలి.